ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు. ఒంట్లో బాగాలేదా? అదే లేదు. మరి ఎందుకు వెళ్ళటం లేదు? నేను నా జాబ్కి రిజైన్ చేశాను డాడీ. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళనంటావు? అవును డాడీ. మరి పని పాట లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఎలక్షన్స్ లో చైతన్యకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి వాడికి హెల్ప్ చేసేది? వాడు రేపు పెద్ద లీడర్ అయ్యాక లైఫ్ లో సెటిల్ అవుతాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఏమైనా పర్వాలేదు, నాకు అర్జెంటుగా 6 కోట్లు కావాలి. ఏంట్రా వేసుకునే కోట్లు అనుకున్నావా, రూపాయి నోట్లు అనుకున్నావా? అయినా ఇక్కడ మీ తాత సంపాదించిన మూటేమీ లేదు నీకు లెక్క పెట్టి కోట్లు ఇవ్వడానికి. నేను మీ ఆయన సంపాదనలోంచి అడగట్లేదమ్మా. 300 కోట్ల కాంట్రాక్ట్ రావడానికి కారణం నేను. దాంట్లో 2% కమిషన్ క్యాల్కులేట్ చేస్తే 6 కోట్లు అవుతుంది. ఆటో ఇవ్వమంటున్నాను. ఏంట్రా తిక్కగా మాట్లాడుతున్నావు? తిక్కైనా అనుకోండి, పిచ్చైనా అనుకోండి, నేను మాత్రం రాజకీయాల్లో చైతన్యకి హెల్ప్ చేస్తాను. చెప్పమ్మా. తప్పకుండా వస్తాను. నేను మళ్ళీ మాట్లాడతాను. కమ్. హలో రాజు. హాయ్ చైతు, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కాఫీ? నో థ్యాంక్స్. అరే, ఎలక్షన్స్ అయిపోయేంత వరకు నేను ప్రణీత నీతోనే ఉంటాం. తను ఇప్పుడు ఆఫీసర్ కదా, మరి తను కుదురుతుందో లేదో ఐ డోంట్ నో. వాట్ సంధ్య? లేదు, నేను మీతో పాటే వచ్చి పని చేస్తాను. ఏంటి నువ్వు మాట్లాడేది? జాయింట్ కలెక్టర్ గా ఉంటే నీకు ఎలా సాధ్యం? నేను జాబ్ కి రిజైన్ చేశాను. వాట్ సంధ్య, అది నీ లైఫ్ అంబిషన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఐఏఎస్ అవ్వాలనుకున్నావు, సాధించావు. నువ్వు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావో నాకు తెలియట్లేదు, కానీ తప్పు చేసావు అనిపిస్తోంది. కాదు, వృత్తిరీత్యా రోజు రాజీ పడాల్సి వచ్చి నేను రాజీనామా చేశాను. సంధ్య, తొందరపడ్డావేమో అనిపిస్తోంది. కాదు, త్వరపడ్డాను. రాజకీయాల్లో నీకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అవునరా, ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికల్లో పాల్గొనాలంటే మినిమం డబ్బులు అవసరం. అది నేను చూసుకుంటాను. చైతు, నీ ఆలోచన విధానమే నిన్ను నీ పార్టీని గెలిపిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ప్రణీత. లెట్స్ వర్క్ టుగెదర్. మీ గతం ఎలా గడిచిందో మీరు మర్చిపోయారు. మీ గతం మీకు పాఠాలు నేర్పలేదు. అందుకే మీ పిల్లల ఆశయాల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ నిర్ణయాల్ని తప్పుపడుతున్నారు. అది కాదు నాన్న, బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ ఓ ఎమ్మెల్యేని వాడు అధికారి ముందే కొట్టడం ఏంటి? కష్టపడి చదువుకుని సంపాదించిన ఉద్యోగాన్ని కాల్తంతానంటే మందలించటం నేను చేసిన తప్పు. కష్టపడి డెవలప్ చేసిన బిజినెస్ ని మరింత డెవలప్ చేసుకోరంటే రాజకీయం, ఎలక్షన్ అని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పడం అది నా తప్ప అండి? అదేం కాదు డాడీ, చైతన్య ఆలోచన విధానం నాకు నచ్చింది. దానికి తోడు సంధ్య కూడా చైతన్యతో నడవాలనుకుంటుంది. అందుకే నా బాధ్యత నేను నెరవేర్చాలనుకుంటున్నాను. అది తప్ప? నిజమే తాతయ్య, సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని బానిసలుగా ఉద్యోగంలో కొనసాగటం కంటే సంధ్య రిజైన్ చేయాలనుకోవటం కరెక్ట్. ఐ అప్రిషియేట్ హర్. చైతన్య, ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న నిన్ను రాజకీయాల్లోకి ఏ పరిస్థితుల్లో రమ్మన్నాడు గుర్తుందా? గుర్తుంటే సంధ్యను రిజైన్ చేయమని చెప్పు. నాన్న, చైతన్య చెప్పే దాంట్లో తప్పేమీ లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా దేశ రెవెన్యూని కలెక్ట్ చేసి, ప్రొటెక్ట్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసేది మనమే. ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ పార్టీకి అనుగుణంగా దేశ ప్రజల తలరాతల్ని తిరగరాసేది మనమే కదా. చెప్పరా చెప్పు. సంధ్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. గత 30 సంవత్సరాలుగా ప్రజలందరికీ ఉచితంగా విద్యనందించే ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఎన్నొచ్చాయో చెప్పగలరా? అలాగే పేద ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని అందించే అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రులను ఎన్ని కట్టించారు? ప్రభుత్వ రవాణా సంస్థలు ప్రైవేటు రవాణా సంస్థల ముందు ఎంత చిన్నబోయేలా చేశారు? ఆ రోజుల్లో రాజధానికి వెళ్లే బస్సు ఎక్కితే ఎమ్మెల్యేకి ఒక సీటు, ఎంపీకి ఒక సీటు కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే కాదు కదా, ఒక పంచాయతీ మెంబర్ కూడా సొంత కారులో ప్రైవేట్ ఎస్కాట్లతో రాజధానికి వెళ్తున్నారంటే దానికి కారణం మీరే కదా. అంతెందుకు అంకుల్, ప్రైవేట్ కొరియర్ సర్వీసుల దెబ్బకి గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసులు మూతపడ్డాయంటే దానికి కారణం మీరు కాదా? అదేంటని అడిగితే మీరు సూటిగా చెప్తారు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థల కన్నా ఎఫిషియెంట్ గా పనిచేయట్లేదని. దానికి ఇదే నా సూటి ప్రశ్న.
ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి ఐఏఎస్ గా పనిచేసే మీరే ఈ ప్రభుత్వ సంస్థలను ఎఫిషియెంట్ గా నడుపుంటే గత 30 సంవత్సరాలుగా ఎన్ని లక్షల మందికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేవారు? మీరు చెప్పినట్లు కొంతవరకు దీనికి మేము బాధ్యులు కావచ్చు. కానీ ఈ రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు ప్రైవేట్ సంస్థలైన స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటినీ వాళ్ళ చేతిలో పెట్టుకుని మమ్మల్ని కీలుబొమ్మలు ఆడిస్తున్నారు. నిజమేరా? మీరు కీలుబొమ్మలుగా మారకుండా మీ గతాన్ని గుర్తిస్తే మీ బాధ్యత తెలుస్తుంది. వీడు తండ్రి కుల వృత్తిని నమ్ముకుని రోజు 10 మందికి శవరం చేసి ఫీజు కట్టాడు. అలాగే నాగ్యా నాయక్ నాన్న పొలాల్లో కాపలా కాసి ఫీజు కడితే దానికి రిజర్వేషన్ తోడైంది కాబట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారు. మన కులపోలంతా మీ ఎదుగుదలను చూసి ఆ అవకాశం మనకి రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒకానొకప్పుడు మీరు పుట్టక ముందు ఎర్రటి ఎండలో కూర్చుని దారిన పోయే వాళ్ల కాళ్ల వైపు చూసేవాడిని. ఎవరి కాళ్లకు తెగని చెప్పులు కనిపిస్తాయా అని. ఏళ్లు గడిచిపోయాయి, నా చూపులు అక్కడే ఆగిపోయాయి. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా పిల్లలు నాలా కిందకి చూడకుండా పైకి చూడాలనుకున్నాను. మిమ్మల్ని పైకి తెచ్చాను. కానీ మీరు కిందకి చూడడం మర్చిపోయారు. వీళ్ళు చూస్తున్నారు, నాలాగే ఎర్రటి ఎండలు కూర్చొని నేలను చూస్తున్న కొన్ని కోట్ల మంది వైపు బాధ్యత కల పౌరులుగా చూస్తున్నారు. వీళ్ళని చూడనివ్వండి. చేసే ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ రూపంలో కాకుండా ఈ క్యాష్ రూపంలో జరగాలన్నమాట. అయితే ఇది అంత సులభమైన పనేమీ కాదు, చాలా చేయాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి, చాలా డిజిటల్ ఎక్విప్మెంట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇదంతా అయ్యే పని కాదు అనుకుంటే మాత్రం పొరపాటే. క్యాష్లెస్ కంట్రీ అంటే చేతులతో డబ్బు మార్పిడి లేకుండా కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్లోనే చెల్లింపులు, వ్యాపారాలు చేయడం.